ఆదిలాబాద్ పట్టణంలోని యూపీఎఫ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వెల్ఫేర్ సొసైటీ మరి ఆదిలాబాద్ను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ పట్టణంలో మరి దేవుని సేవకులు అందరినీ మరి జూమ్లో గ్యాదర్ చేస్తూ మరి రాకేష్ పాస్టర్ గారు నాయకత్వాన్ని వహిస్తూ ప్రతిరోజు జూమ్లో మీరందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ 200 రోజు సుమారు 8 నెలలు రెగ్యులర్గా మరి ఈ కార్యక్రమం నడిపించడానికి దేవుడు రాకేష్ పాస్టర్ గారిని వాడుకున్నందుకు నేను మనసారా దేవుని స్తుతిస్తూ రాకేష్ పాస్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ. ఎస్పెషల్లీ మరి పాస్టర్స్ మధ్య దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు 6 గంటల నుంచి మరి 7:20 వరకు మీరు జూమ్లో కలుసుకొని దైవ సేవకులందరూ ప్రార్థించడం చాలా సంతోషకరం. అది మీ పట్టణానికి అలాగే మీ వ్యక్తిగత కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక ఈ 200 రోజు సెలబ్రేషన్లో మరి నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి ఆరాధిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందుగా మరి ఒక పాట పాడి మరి వాక్యంలోకి వెళ్తాను. 2016 సంవత్సరంలో ఒక దైవ సేవకుల మరి కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం అందించడానికి నేను నా బైక్ మీద వెళ్తూ ఉన్నాను. మధ్యలోకి వెళ్ళేసరికి చాలా భారీ వర్షం వస్తూ ఉంది. ఆ టైంలో ఇక బండి ముందుకు కదిలే అవకాశం లేదు. విపరీతమైన గాలి, వర్షం వస్తూ ఉంది. ఇక బండి పక్కకు పెట్టి ఆర్గనైజర్స్కి ఫోన్ చేశాను. అయ్యా నేను రాలేను, ముందుకి భారీ వర్షం వస్తుంది, కనుక మీలో ఎవరైనా మరి నా స్థానంలో వాక్య పరిచర్య చేయండి, ఎవరికైనా అప్పచెప్పండి అని ఆర్గనైజర్స్కి ఫోన్ చేద్దామని నా జేబులో ఫోన్ తీస్తూ ఉంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళకు ఫోన్ చేయొద్దు అన్నాడు. ఎందుకు ప్రభువా, వర్షం ఆపుతావా అన్న. ఆపనంటే ఆపనన్నాడు. అదేంటి ప్రభువా, మరి ఎలా ముందుకెళ్ళాలి? వర్షంలోనే ముందుకెళ్ళమన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట అన్నాడో ఆ భారీ వర్షంలో బండి మళ్ళీ స్టార్ట్ చేసి వర్షంలో డ్రైవ్ చేస్తూ ఈ పాట రాయటం జరిగింది. వానైనా వరదైనా నీ సేవలోనే సాగేదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. సో దైవ సేవకులకు ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి పాట. వీలైతే స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి ఈ పాటని. దైవ సేవకులైనటువంటి మీరందరూ ఈ పాట నేర్చుకొని మరి ఆత్మీయంగా బలపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 200 రోజులు పార్టిసిపేట్ చేసిన మీ అందరినీ అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా మీరు ముందుకే సాగాలని దైవ సేవకునిగా కోరుకుంటూ ఈ పాట మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా, వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి అన్నడు చూడను యేసయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి అన్నడు చూడను యేసయ్యా, వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా. పాపినైన నన్ను ప్రేమించినావు, దోషినైన నన్ను క్షమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు, దోషినైన నన్ను క్షమించినావు, నీ దాసునిగా నన్ను చేసినావు, నీ దాసునిగా నన్ను చేసినావు, నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి అన్నడు చూడను యేసయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి అన్నడు చూడను యేసయ్యా, వానైనా
వరదైనా ఎండైనా ఎంత చలి అయినా అనుదినము నన్ను పోషించుచున్నావు, ఆవేదనలో నన్ను ఆదరించుచున్నావు. అనుదినము నన్ను పోషించుచున్నావు, ఆవేదనలో నన్ను ఆదరించుచున్నావు. ఆశీర్వాదముగా నన్ను మార్చినావు, ఆశీర్వాదముగా నన్ను మార్చినావు. నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా, శ్రమలెన్ని ఉన్నా శోధనలెదురైనా, నిందలలోనైనా ఇబ్బందులలోనైనా, శ్రమలెన్ని ఉన్నా శోధనలెదురైనా, నిందలలోనైనా ఇబ్బందులలోనైనా నీ వైపు చూసి నిరీక్షణతో సాగెదా, నీ వైపు చూసి నిరీక్షణతో సాగెదా. నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా, వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా, నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. నీ సేవలోనే సాగెదనయ్యా, వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. వానైనా వరదైనా ఎండైనా ఎంత చలి అయినా. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి మీరు కూడా చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఆదిలాబాద్ టౌన్లోని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న సంఘ కాపరులు, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 200 రోజు జూమ్ మీటింగ్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు రాకేష్ పాస్టర్ గారిని అద్భుతంగా మీరు వాడుకుంటూ వచ్చారు, మీకు వందనాలు. ఈ 200 రోజుల్లో ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎంత టైర్డ్ అయిపోయినప్పటికీ దేవ ఏమాత్రం వెనుదిరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి మీ దాసునికి ఇచ్చిన పట్టుదలను బట్టి, ఆసక్తిని బట్టి, ఆ త్యాగపూర్వకమైన మనసును బట్టి నీకు వందనాలు. మీ దాసుని కుటుంబాన్ని, జూమ్లో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన దైవ సేవకుల కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ సేవకుడిని బలపరిచి మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన
సహోదరి సహోదరులారా, నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. మరి ఇన్ని రోజులుగా ప్రతిదినం మీరు కలిసి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో, ఐక్యతలో, సహవాసంలో ఆనందించడానికి ప్రభు గొప్ప అవకాశం ఇచ్చాడు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మరి సంఘ కాపరి యొక్క ప్రాధాన్యతలు అనేటువంటి టైటిల్ కింద 5 విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని సిద్ధపడ్డాను. ఎవరికైనా వ్రాసుకునే అలవాటు ఉంటే వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. టైటిల్ ఏంటంటే పాస్టర్స్ ప్రయారిటీస్, సంఘ కాపరి యొక్క ప్రాధాన్యతలు. పాస్టర్స్ ప్రయారిటీస్ లేదంటే పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ అని కూడా రాసుకోవచ్చు. కాపరి యొక్క బాధ్యతలు అని కూడా రాసుకోవచ్చు. కాపరి యొక్క ప్రాధాన్యతలు, బాధ్యతలు. నేను నా నోట్స్లో టైటిల్ పాస్టర్స్ ప్రయారిటీస్ అని రాసుకోవడం జరిగింది. ఒక సంఘ కాపరి తన డైలీ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో అనేక మందితో రిలేషన్షిప్ని కలిగి ఉంటాడు. అనేక మందితో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటాడు. అయితే ఈ సంబంధ బాంధవ్యాలలో ప్రాధాన్యతలు కనుక సరిగా లేకపోతే పరిచర్య ఫెయిల్ అవుతుంది. చాలామంది సేవకులు ఈ ప్రాధాన్యత విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. దేవుడు మనల్ని ఒక సంఘ కాపరిగా పిలిచాడు, ఒక చిన్న సంఘాన్ని మనకు అప్పగించాడు. చాలా సంవత్సరాలుగా మనం ఆ సంఘాన్ని కాస్తూ ఉన్నాం. అయితే మరింత ఎఫెక్టివ్గా, ఫలభరితంగా మనం పరిచర్యలో వాడబడాలంటే మన ప్రాధాన్యతలు సరైనవిగా ఉండాలి. మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికిస్తూ, తరువాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికిస్తూ, చివరిగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికిస్తూ ఒక్కొక్కటిగా ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ మీరు దేవుని పరిచర్యలో ఉన్నారు, ఇప్పటికే నమ్మకంగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో మరింత ఫలభరితంగా మనము దేవుని పరిచర్యలో, కాపరి పరిచర్యలో ఎస్పెషల్లీ ఫలభరితంగా ముందుకు వెళ్ళాలంటే మన ప్రాధాన్యతలేంటో, మన రిలేషన్షిప్స్ ఏంటో ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. నేను మరి 5 విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. అవి ముందుగానే చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ 1, పాస్టర్ అండ్ హిస్ గాడ్. కాపరి అతని యొక్క దేవుడు. కాపరి అతని యొక్క దేవుడు. రెండవదిగా పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ. కాపరి అతని కుటుంబం. కాపరి డాష్ అతని కుటుంబం. 3, పాస్టర్ అండ్ హిస్ చర్చ్. కాపరి అతని యొక్క సంఘం. కాపరి అతని యొక్క సంఘం. 4వది పాస్టర్ అండ్ హిస్ సొసైటీ. కాపరి అతని యొక్క సమాజం. కాపరి అతని చుట్టూ ఉన్న సమాజం. 5వది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాస్టర్ అండ్ హిమ్సెల్ఫ్. సంఘ కాపరి మరియు అతని వ్యక్తిగత జీవితం. అతని వ్యక్తిగత జీవితం. ఈ 5 భాగాలుగా విభజించి కాపరి యొక్క ప్రాధాన్యతల్ని మీ ముందు ఉంచబోతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, సరిగా నోట్ చేసుకున్నారో లేదో ఒకసారి చూడండి. పాస్టర్ అండ్ హిస్ గాడ్. సంఘ కాపరి అతని దేవుడు. 2, సంఘ కాపరి అతని కుటుంబం. పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ. 3, పాస్టర్ అండ్ హిస్ చర్చ్. కాపరి అతని యొక్క సంఘం. 4వది పాస్టర్ అండ్ హిస్ సొసైటీ. సంఘ కాపరి అతని యొక్క సమాజం, చుట్టూ ఉన్న సమాజం. మూడవది పాస్టర్ అండ్ హిస్ చర్చ్. కాపరి అతని యొక్క సంఘం. 4వది పాస్టర్ అండ్ హిస్ సొసైటీ. సంఘ కాపరి అతని చుట్టూ ఉన్న సమాజం. చివరిగా 5వది పాస్టర్ అండ్ హిమ్సెల్ఫ్. కాపరి అతని యొక్క వ్యక్తిగత జీవితం. ఈ 5 విషయాలని మరి క్లుప్తంగా ఉదయకాల సమయంలో మీతో నేను పంచుకుంటాను. దయచేసి అందరూ మీ కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీద ఉంచాలని మరి నేను కూడా కోరుకుంటున్నాను. రైట్, మంచిది.
పాస్టర్ అండ్ హిస్ గాడ్, సంఘ కాపరి అతని యొక్క దేవుడు. ఒక సంఘ కాపరి జీవితంలో మొదటి ప్రాధాన్యత ఏంటంటే దేవునితో సమయం గడుపుట. దేవునితో సమయం గడుపుట. చూడండి, ఎగ్జాంపుల్ ఎవరంటే ఏలియా ప్రవక్త అయిన ఏలియా అహాబు రాజు దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే అహాబు రాజు దగ్గరకు వచ్చి ఎలా అంటున్నాడు? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ప్లీజ్ అండర్లైన్ ద ఫ్రేజ్. దాన్ని పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాను. జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి ఒక దేశ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు ధైర్యంగా నిలబడి రాబోయే 3 సంవత్సరాల్లో వర్షం పడదు అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి. వింటున్నారా? ఏలియా అనేటువంటి ఈ ప్రవక్త ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి ధైర్యంతో వెళ్ళాడు, తెగింపుతో వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? అహాబు, రాబోయే సంవత్సరాలలో వర్షం కాదు కదా, మంచు కూడా పడదని ఛాలెంజ్ చేస్తున్నా. యెహోవా దేవుని పేర ఈ మాట చెప్తున్నానని చెప్పాడు. ఎలా వచ్చింది ఇంత ధైర్యం? దానికి రీజన్ ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో నిలవబడి ఏలియా ప్రార్థన చేసేవాడు. అందుకే ఆ ఫ్రేజ్ మళ్ళా చదువుతాను. 1వ రాజులు 17:1. 2వ లైన్, యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి దైవజనుడైనటువంటి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో సమయం గడిపేవాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. ఆర్ స్టాన్లీ అనే బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఫౌండర్ ఇలా అన్నాడు, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ గాడ్ యూ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీవన్. ప్లీజ్ నోట్ డౌన్. ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ గాడ్ యూ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీవన్. దేవుని ఎదుటను గనక నువ్వు నిలబడగలిగితే ఎవరి ఎదుటైనా నిలబడగలవు. ప్రతిరోజు దేవుని ఎదుట నువ్వు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని శక్తిని గనక నువ్వు పొందుకోగలిగితే యూ కెన్ స్టాండ్ ఎనీవన్ బిఫోర్ ఎనీవన్. ఎవరి ముందైనా నువ్వు ధైర్యంగా నిలబడవచ్చు. ధనవంతుల ఎదుటైనా, అధికారుల ఎదుటైనా, రాజుల ఎదుటైనా ధైర్యంగా నిలబడగలవు. ఎంత ధైర్యం, ఎంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? పవర్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి శక్తి పొందుకున్నాడు ఆయన. దేవునితో సమయం గడపడం ద్వారా దైవజనుడు, ఒక సంఘ నాయకుడు ప్రతిరోజు శక్తిని పొందుకోవాలి. మన జేబులో ఉన్న సెల్ ఫోన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. ఆ రోజంతా అది ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దానికి మనం ఛార్జింగ్ పెట్టినట్లుగా ఎవ్రీడే మనల్ని మనం దేవుని యొక్క సన్నిధిలో గడపడం ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. దైవజనులారా, మనందరికీ ఒక ప్రశ్న, మీకు మాత్రమే కాదు నాకు కూడా. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన దాని మీద ఉన్న శ్రద్ధ మనల్ని మనం ఛార్జింగ్ చేసుకుంటున్నామా? ప్రతిరోజు దేవుని సమయంలో దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం ద్వారా, వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవునితో సమయం గడపడం ద్వారా దేవుని శక్తిని మనం పొందుకుంటున్నామా? మన బలహీనతల్లో దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే రహస్యం దేవునితో ఏకాంత సమయం గడుపుట. 2వ ఎగ్జాంపుల్ పౌలు అంటాడు 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో, 2వ కొరింథీ 12:9లో, నేనెప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుణ్ణి. 9-10 వచనాలు. ఎందుకు? క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము.
పౌలు శరీరంలో ఒక ముళ్ళుంది, ఒక బలహీనత ఉంది, ఒక జబ్బు ఉంది. అయినప్పటికీ ప్రతిరోజు ఆయన దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా సమయం గడపడం ద్వారా, రీఛార్జ్ చేసుకోవడం ద్వారా దేవుని శక్తిని పొందుకుంటూ తన జీవితంలో, తన సేవా పరిచర్యలో ఎదురయ్యే ఆ 10వ వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఉపద్రవముల్లో నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఐఎమ్ రిజాయిసింగ్, ఐ వాజ్ రిజాయిసింగ్. ప్రియమైన నా తోటి దైవ సేవకులారా, దేవునితో సమయం గడిపే విషయంలో ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేశాం, ఎన్నిసార్లు క్వైట్ టైం చేసుకోకుండా మనం బయటికి వెళ్ళిపోతున్నాం, ఎన్నిసార్లు వాళ్ళని దర్శించాలి, వీళ్ళని దర్శించాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, వీళ్ళకి బలపరచాలి అని అంటూ దేవునితో సమయం గడిపే విషయంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామో ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఏలియా లాంటి దైవ సేవకులు మన మధ్యలో లేవాలి. ప్రతిరోజు ఉదయాన్నే దేవునితో సమయం గడుపుతూ దేవుని శక్తిని పొందుకునే సంఘ కాపరులే దేవుని కొరకు ఫలభరితముగా వాడగలరు. నెక్స్ట్, నెంబర్ 2, రెండవది పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ. సంఘ కాపరి అతని యొక్క కుటుంబం. సంఘ కాపరి అతని యొక్క కుటుంబం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో నాయకుడైన యెహోషువ పలికిన మాట చాలా ఫెమిలియర్ వర్స్ ఇది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 15వ వచనం చదువుతున్నా. 24లో 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమును మీరు నివసిస్తున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రియమైన నా తోటి దైవ సేవకులారా, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తరువాత ఒక దైవజనుని యొక్క జీవితంలో రెండవ ప్రాధాన్యత తన కుటుంబానికి ఇచ్చేవాడుగా ఉండాలి. నాయకుడైన యెహోషువ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందాకేమో ఏలియాని, పౌలును మనం చూసాం. ఇప్పుడు మనం యెహోషువని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగంతో, మీరు ఐగుప్తు దేవతలను సేవిస్తారో, లేక మీరు నివసిస్తున్నారే ఈ కనానీయుల దేవతలను సేవిస్తారో నాకు తెలియదు. నేనైతే నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. యెహోషువ భార్య, యెహోషువ బిడ్డలు అందరూ రక్షింపబడినటువంటి వారు. వారందరూ కలిసి ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేసుకోవడం ద్వారా నిత్యము దేవునితో వారు సమయం గడుపుతారు. యెహోషువ గొప్ప నాయకుడైనప్పటికీ తన కుటుంబాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకున్నటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో నా తోటి దైవ సేవకులారా, ఒక సంఘ కాపరిగా నీ కుటుంబానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు? సంఘ విశ్వాసులతో చాలా సమయం వెచ్చిస్తాం, సంఘ కార్యక్రమాలతో ఎక్కువ సమయం గడుపుతాం, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్కి ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తూ ఉంటాం. కానీ కుటుంబానికి సమయం ఇస్తున్నామా? కుటుంబానికి సమయం ఇస్తున్నామా? ఈనాడు చాలామంది దైవ సేవకుల యొక్క సేవ ఫెయిల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబంతో సరైన సంబంధాలు లేకపోవడమే. 25 సంవత్సరాలుగా నేను సంపూర్ణ సేవలో నేను నా భార్య కొనసాగుతూ ఉన్నాం, పాస్టరల్ మినిస్ట్రీలో. మా అనుభవంలో అనేక మంది దైవ సేవకులు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. మా కళ్ళారా చూశాం. దానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబంతో సరైన సంబంధం లేకపోవడం. పాస్టర్ గారు, దేవుడు మీకు ఇచ్చిన భార్యతో సరైన సమయం గడుపుతున్నారా? ఆమెతో ప్రశాంతంగా కూర్చొని 1 గంట మాట్లాడగలరా మీరు? ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఆ న్యూస్ పేపర్ పక్కన పెట్టి ప్రశాంతంగా మాట్లాడే అనుభవం మీకుందా? ఈనాడు పాస్టర్మల పెద్ద సమస్య ఏంటంటే, మా అయ్యగారు అందరితో మాట్లాడతాడు కానీ
నాతో మాట్లాడు. నాతో ఏం మాట్లాడు తెలుసా? టిఫిన్ అయిందా, బ్యాగ్ రెడీ చేసావా, టీ ఇస్తావా, కాఫీ ఇస్తావా, ఇవే మాట్లాడతాడు. ఎన్నడూ మనసు విప్పి హృదయపూర్వకంగా ప్రేమతో తన భార్యతో మాట్లాడలేకపోతున్నారు. అందుకే కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. మరి పిల్లల సంగతి ఏంటి? పిల్లల సంగతి మరీ ఘోరం. పాస్టర్ గారు సేవ 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 అంటూ తిరుగుతూ ప్రయాణాలు చేస్తూ పిల్లలతో సమయం గడపకపోతే ఆ బిడ్డలు ఎలా మారు మనసు పొందుతారు? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనమని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. అలాగే లోకమంతా సంపాదించుకొని నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? నా తోటి దైవ సేవకులారా, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ కుటుంబ ప్రార్థన ఉన్నదా? నా ప్రియమైన తోటి సేవకులారా, మీ ప్రార్థన ఉన్నదా? మీ బిడ్డలకు దేవుని వాక్య సత్యాలు బోధిస్తున్నారా? వారు రక్షణలోకి వచ్చారా? వాళ్ళు మారు మనసు పొందారా? గివ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. దేవునితో సమయం గడిపిన తర్వాత ఇక రెండవ ప్రాధాన్యత నీ కుటుంబానికి. అంతేగాని బ్యాగ్ తగిలించుకొని గబగబా పరిగెత్తడం కాదు దేవుని సేవ నిమిత్తం. దేవుని పరిచర్య కంటే ముందు ప్రాధాన్యత దేవుడు నీకు ఇచ్చిన కుటుంబానికి, దానికంటే ముందు దేవునికి. దేవుడు, కుటుంబము, దేవుని పరిచర్య, ఇది ఒక పాస్టర్ గారి యొక్క ప్రాధాన్యత. చాలాసార్లు కుటుంబం వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడు, దేవుని పరిచర్య, టైం ఉంటే ఫ్యామిలీ, లేకపోతే లేదు. దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్. అందుకే చాలామంది దైవ సేవకుల యొక్క పరిచర్య ఫెయిల్ అవుతూ ఉంది. సక్సెస్ అయిన సేవకుల్ని కనుక మనం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు తమ కుటుంబానికి, తమ భార్యకు, బిడ్డలకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఓడిపోయిన తండ్రులు 3 ఉన్నారు. నోట్ చేసుకోండి. మొట్టమొదటి తండ్రి ఏలి, సరిచెయ్యని తండ్రి. తన కుమారులు దుర్మార్గంగా జీవిస్తున్నారని తెలిసి కూడా సరిచేయలేదు. రెండవ తండ్రి సమూయేలు. సమూయేలు గొప్ప ప్రవక్తే, కానీ తన 2 కుమారులు లంచగొండులు. ఆ తండ్రి ఎవరో తెలుసా? సమయం ఇవ్వని తండ్రి. ఆయన ఎప్పుడు రామ అని అక్కడక్కడ తిరిగి ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. అన్ని ప్రదేశాలు తిరిగేవాడు, కానీ తన బిడ్డలకు దేవుని వాక్యాన్ని బోధించలేదు. అందుకే తన కుమారులు లంచగొండులుగా మారిపోయారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఇవ్వని తండ్రి ఎవరు? సమూయేలు. ఒకవేళ నీవు కూడా సమయాన్ని ఇవ్వడం విషయంలో ఫెయిల్ అవుతున్నావేమో, మనల్ని మనం పరీక్షించుకుందాం. మూడవ తండ్రి దావీదు, సరిగ్గా లేని తండ్రి. ఈయన సరిగ్గా లేడు, ఇంకా పిల్లలకేం చెప్తాడు? 11వ అధ్యాయంలో ఆయన వ్యభిచారం చేశాడు. 13వ అధ్యాయంలో కొడుకు చెల్లిని రేప్ చేశాడు. ఎందుకంటే తండ్రి మోడల్గా లేడు. వాడిని పిలిచి ఒక్క మాట కూడా అడగలేకపోయాడు. ఆ దమ్ము లేదు, ఎందుకంటే ఈయనకే సరిలేదు కదా. ఒకవేళ పోయి అడిగితే ఏమంటాడు? డాడీ, నేను నువ్వేం చేసావు అంటాడు. ఒకసారి మళ్ళీ చెప్తాను. సరిచేయని తండ్రి ఏలి, సమయం ఇవ్వని తండ్రి సమూయేలు, సరిగ్గా లేని తండ్రి, మాదిరిగా లేని తండ్రి దావీదు. ఈ 3 ఓడిపోయిన తండ్రులు. తల్లులారా, తండ్రులారా, వింటున్నారా? వీళ్ళ 3 నాయకులే. 3 నాయకులే. వాళ్ళు తమ కెరియర్లో విజయాన్ని సాధించి ఉండవచ్చు, కానీ కుటుంబ జీవితంలో ఫెయిల్ అయ్యారు. ఇవన్నీ దేవుడు ఎందుకు రాశాడంటే మనకు జ్ఞానం రావడానికి, బుద్ధి రావడానికి. గివ్ మోర్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ.
కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంతగా పరిచర్య చేయమని దేవుడు ఎన్నడూ చెప్పడు. నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయితే, వివాహమై బిడ్డలు కలిగినటువంటి తండ్రివైతే నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేంతగా నిన్ను పరిచర్య చేయమని దేవుడు ఎప్పుడు అనడు. చాలాసార్లు కుటుంబం, భార్య, బిడ్డలు సఫర్ అవుతూ ఉంటారు. మా డాడీ దొరకట్లేదు, అసలు మా డాడీయే కనపడతలే మాకు, అసలు ఎప్పుడో వెళ్ళిపోతాడు, మేము నిద్ర లేవకముందే, నిద్రపోయిన తర్వాత వస్తాడు, రాత్రి వచ్చాడంట, మరి పొద్దున్న వెళ్ళిపోయాడు. ఎంత విచారం, ఎంత విచారం. ఇక మూడవదిగా పాస్టర్ అండ్ హిజ్ చర్చ్, సంఘ కాపరి, అతని యొక్క సంఘం. దేవుడు నీకు అప్పగించినటువంటి సంఘముతో నీకు సరైన సంబంధం ఉండాలి. ఒకవేళ ఆ సంఘంలో 30 మందే ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు, 3000 మంది ఉండొచ్చు, ఎంతమందో ముఖ్యం కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘం పట్ల నీవు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలలో ఒక సంఘ కాపరిగా ఆయన చెప్పిన మాట ఏంటో చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రియమైన కాపరులారా, మనందరికీ మోడల్ కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 15వ వచనం, 2వ లైన్, 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. తెలుసా నీ గొర్రెల సంగతి నీకు? కొంతమంది పాస్టర్లకి వాళ్ళ విశ్వాసుల పేర్లే తెలియదు. కొంతమంది మీ విశ్వాసుల పేర్లని తెలుసా? వాళ్ళ పిల్లల పేర్లు తెలుసా? వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు తెలుసా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎంత గొప్ప త్యాగం అండి! గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడే మంచి కాపరి. ఈరోజు సంఘ కాపరులమైన మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది సంఘాన్ని నిర్లక్ష్యం చేసి నన్ను వాళ్ళు స్పీకర్గా పిలుస్తున్నారు, వీళ్ళు స్పీకర్గా పిలుస్తున్నారని చర్చిని పట్టించుకోరు. సోమవారం బయలుదేరితే శనివారం రాత్రికి వస్తారు, ఆదివారం ముఖం చూపిస్తారు, మళ్ళా సోమవారం బయలుదేరాడంటే మళ్ళీ శనివారం. అసలు ఈయన కాపరేనా? ఈ వారం రోజులు సంఘ సభ్యుల యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళలో ఎవరు సిక్ అయి ఉన్నారు ఏంటి, ఏం తెలియదు. గివ్ మోర్ ప్రయారిటీ. నువ్వు ఒక సువార్థికుడు కాదు అటు ఇటు పరిగెత్తడానికి. నువ్వు ఒక సంఘ కాపరివి. నీ మొదటి ప్రాధాన్యత నీ సంఘం, తర్వాతే బయట వాళ్ళు. సంఘ కాపరిగా మనం చేయవలసిన 3 పనులు చెప్తాను, నోట్ చేసుకుందాం. నంబర్ 1, మేపుట. మేపుట. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో నా గొర్రె పిల్లలను మేపుము అని పునరుద్ధానుడైన ప్రభువు పేతురుతో అన్నాడు. 17వ వచనం, నా గొర్రెలను మేపుము అన్నాడు. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చక్కగా సిద్ధపడి వాక్య ఆహారంతో మన సంఘ బిడ్డలని మేపాలి. అందుకోసం సోమవారమే సిద్ధపడాలి. సోమవారం నుండే వచ్చే ఆదివారం ఏం వాక్యం చెప్పాలో, ఈరోజు సోమవారం కదా, ఈరోజే మొదలు పెట్టాలి. కొంతమంది అట్లా కాదు, మీరు పాటలు పాడుతూ ఉండండి, నేను ఒక వాక్యం చదువుకుంటానని అప్పుడు చూసుకుంటారు స్టేజ్ మీద. ఎవరి కాపరులు? వీరు సోమరులైన కాపరులు. దే ఆర్ లేజీ ప్రీచర్స్. నీవు నీ సంఘానికి పౌష్టికాహారం పెట్టాలి అంటే ఎంత కష్టపడి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తున్నామా? పర్సనల్ బైబిల్ స్టడీ చేస్తున్నామా? PBS. రెండవది బి, సంఘాన్ని కాయాలి. ఒకటి మేపాలి, రెండవది కాయాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో అదే పేతురుతో ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను కాయుము అంటున్నాడు. టెండ్ మై షీప్, టెండ్ మై షీప్.
ఏంటి ఖాయము? అనేక మంది అబద్ధ బోధకులు సంఘాల్లో తిరుగుతున్నారు, మన వాళ్ళ గృహాలు దర్శిస్తున్నారు, అబద్ధ బోధలు చెప్పి వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నారు, గుంజుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని కాయాలి. ఏ దుష్టుడు వాళ్ళని తీసుకుని వెళ్లకుండా, ఏ సైతాను బోధలో వాళ్ళు పడిపోకుండా, ఏ అబద్ధ బోధలో పడిపోకుండా సత్యమైన బోధను వారికి బోధిస్తూ ఎప్పటికప్పుడు కంటికి రెప్పలాగా మన బిడ్డల్ని కాపాడుకోవాలి. మూడవ పరిచర్య కౌన్సిలింగ్ మినిస్ట్రీ, సలహాలు ఇవ్వాలి. సంఘ కాపరిగా నీవు, నీ భార్య, మీ సంఘములో ఉన్న ఆ 30 కుటుంబాలని నెలలో కనీసం ఒక్కసారైనా దర్శించి వారి యోగక్షేమాలేంటో తెలుసుకొని, వాళ్ళ పరిస్థితులేంటో తెలుసుకొని వారికి వాక్యానుసారమైన సలహాలు ఇవ్వాలి. ఏదో వాళ్ళు పిలిస్తే వెళ్ళడం కాదు. ఒక కాపరిగా నువ్వు ప్రేమించి నీ సంఘ బిడ్డల్ని నెలలో ఒక్కసారైనా వాళ్ళని విజిట్ చేయాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో ఆలోచన చెప్పేవారు లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో అక్కడ సామెతల గ్రంథకర్త చెప్పాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సంఘ కాపరిగా 3 బాధ్యతలు మనవి. 1 మేపుట, 2 కాయుట, 3 సలహాలు ఇవ్వుట, కౌన్సిలింగ్ మినిస్ట్రీ. ఇక 4వది ఏంటో మనం చూద్దాం. 4వదిగా పాస్టర్ అండ్ హిస్ సొసైటీ. సంఘ కాపరి, అతని చుట్టూ ఉన్న సమాజం. సంఘ కాపరి సమాజంలో ఉన్నాడు, ఆయనేం అడవిలో లేడు. ఆయన చుట్టూ సమాజం ఉన్నది, ఆయన చుట్టూ అన్ని జనులు జీవిస్తూ ఉన్నారు. సంఘానికి రాని వారితో ఆయన ఎలాంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే అన్యజనులకు సువార్తను అందించే వారిగా ఉండాలి. చాలామంది సేవకులు అంటారు, సువార్త చెప్పడం మా పని కాదండి, మేము కాపర్లము, సువార్త పని సువార్థికులది అంటారు. కానీ అది సత్యం కాదు. దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో ఒక సంఘ కాపరి అయినటువంటి తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. సువార్థికుని పనిచేయము అండర్లైన్ చేయండి. ఒక సంఘ కాపరికి పౌలిస్తున్న హెచ్చరిక. నేను కాపరిని కదా, నేను కేవలం మేపడం, కాయడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ 30 మంది చుట్టే నేను తిరుగుతానంటే కష్టం. అనేక మంది మన చుట్టూ అన్ని జనులు ఉన్నారు. మన చుట్టూ అనేక మంది అన్ని జనులు ఉన్నారు. వారికి మనం దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తున్నామా? మీ సంఘంలో ఉన్న 30 మంది 300 మంది కావాలంటే ఈ 30 మంది చుట్టూ తిరిగితే సరిపోదు. నీ చుట్టూ ఉన్న సమాజం వైపు ఒకసారి చూడు. ఎంతమంది యవనస్తులు దుర్వ్యసనాలకు బానిసలుగా ఉన్నారు, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయో, ఎంతమంది త్రాగుడికి బానిసలైపోయారో, ఎంతమంది జీవము లేనటువంటి విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నారు. ఇలాంటి వారిని పరిచయం చేసుకొని, వారి కోసం ప్రార్థించి, వారికి సువార్తను ప్రకటించి, వారిని ప్రేమించి, వారిని పరామర్శించడం ద్వారా వారు రక్షణలోనికి వస్తారు. అప్పుడు నీ సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడతాయి, నూతన ఆత్మలు చేర్చబడతాయి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా నీ సంఘం ఎదుగుతుంది. నీ సంఘం నాణ్యతలో మాత్రమే కాదు, సంఖ్యలో కూడా ఎదుగుతుంది. ప్రియమైన సంఘ కాపరులారా, మనం వ్యక్తిగతంగా ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నామా? అన్యజనుల యొక్క పేర్లు నీ ప్రార్థన డైరీలో ఉన్నాయా? ఒకవేళ మీ సంఘస్థుల పేర్లు అన్నీ రాసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ప్రైజ్ ద లార్డ్, చాలా సంతోషం.
నీ చుట్టూ ఉన్న అన్యజనుల కుటుంబాల పేర్లు రాసుకొని వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. వారికి ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని దర్శించి వారిని పరామర్శించాలి. క్రీస్తు యొక్క ప్రేమను వారికి చూపించాలి, వారికి హెల్ప్ చేయాలి. సమాజంలో అనేక మంది పేదవారు ఉన్నారు, 3 పూట్ల భోజనం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, సరైన బట్టలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని దర్శించి వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ పట్ల క్రీస్తు ప్రేమను చూపించి వారికి మనం సువార్తను అందిస్తే వారు ప్రభువుని తెలుసుకుంటారు, వారు రక్షింపబడతారు. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ గారి నినాదం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సోప్, సూప్, సాల్వేషన్. విలియం బూత్ గారి పరిచర్య నినాదం ఏంటో తెలుసా? వాడు మురికి బట్టలతో ఉన్నాడు కదా, వాడికి ఒక సోప్ ఇవ్వండి. రెండవది, వాడు ఆకలితో ఉన్నాడు, వాడికి ఒక సూప్ ఇవ్వండి, కొంచెం ఆహారం పెట్టండి. నెక్స్ట్, వాడికి రక్షణ సువార్తను ప్రకటించండి. సోప్, సూప్, సాల్వేషన్. ఈ నినాదంతో రక్షణ సైన్యం ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సువార్తను అందించింది. ప్రత్యేకించి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో స్టూవర్ట్పురం అనేటువంటి స్థలములో సాల్వేషన్ ఆర్మీ మిషనరీలు సోప్, సూప్, సాల్వేషన్ అనేటువంటి నినాదం ద్వారా కరుడుగట్టిన దొంగలను స్వార్థికులుగా మార్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాపట్ల, చీరాలకు మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే ఆ ఊరిని తప్పకుండా విజిట్ చేయండి. దాని మీద సినిమా కూడా తీశారు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అని. భయంకరమైన దొంగలు, కరుడుగట్టినటువంటి దొంగలు, దొంగతనాన్నే జీవనాధారంగా చేసుకున్నటువంటి వారు. అలాంటి దొంగలకి రక్షణ సైన్యం, సువార్థికులు, మిషనరీలు సువార్తను ప్రకటించి వారిని ప్రభువులు నడిపించారు. అంతేకాదు, ఆనాటి దొంగలు ఈనాడు సువార్థికులుగా మారారు, గొప్ప ప్రసంగికులుగా మారారు. చూసారా సమాజాన్ని ఎలా ప్రభావితం చేశారు? ప్రియమైన సంఘ కాపరులారా, కాపరి పరిచర్య అంటే ఏదో సంఘం వరకు చూసుకోవడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న అన్యజనులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, వారి కోసం ప్రార్థించాలి, వారిని ప్రేమించాలి, వారిని పరామర్శించాలి. అవసరమైతే మన జేబులో, పర్సులో నుంచి తీసి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. అప్పుడు వారు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ప్రభు దగ్గరకు వస్తారు. అప్పుడు నీ సంఘమే అభివృద్ధి చెందుతుంది. ఇది సమాజం పట్ల మనం చేయవలసినటువంటి పరిచర్య. చివరిగా 5వది చెప్పి నేను ముగించేస్తాను. పాస్టర్ అండ్ హిమ్సెల్ఫ్. సంఘ కాపరి, అతనితో అతను, అది అసలు ట్రాన్స్లేషన్. పాస్టర్ అండ్ హిమ్సెల్ఫ్. పాస్టర్ గారితో పాస్టర్ గారు. ఈ పరిచర్యలన్నీ చేసుకుంటూ నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకోకూడదు. దయచేసి మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఈ పరిచర్యలన్నీ చేసుకుంటూ నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావేమో జాగ్రత్త. దేవునితో సమయం గడపాలి, భార్యాబిడ్డలతో సమయం గడపాలి, సంఘముతో సమయం గడపాలి, సమాజానికి సువార్త ప్రకటించాలి. అదే సమయంలో ఇవన్నీ చేయాలంటే నువ్వు బాగుండాలి కదా, నీ ఆరోగ్యం బాగుండాలి కదా. పాస్టర్ తిమోతికి పౌలు చెప్పిన మాట అదే. 1 తిమోతి 5:23. 1 తిమోతి 5:23. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చే బలహీనతల కోసం ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. పాప మీ పాస్టర్ గారు చాలా బలహీనుడు, పాస్టర్ తిమోతి గారు. పౌలు అంటున్నాడు, తరచుగా నీకొచ్చే ఆ కడుపు నొప్పి నిమిత్తం ఎప్పటికీ నీళ్ళే తాగబాకయ్యా, కొంచెం టాబ్లెట్ వేసుకో, ఒక గోళీ వేసుకో అంటున్నాడు. ఇక్కడ ద్రాక్షారసం అంటే ఒక గోళీ. తిమోతి తన యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రియమైన దైవ సేవకులారా, మన ఆరోగ్యాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవలసిన బాధ్యత మనది. అందుకోసం మనం చేయవలసిన 2 ప్రాముఖ్యమైన పనులు.
ఒకటి, అవాయిడ్ ఓవర్ ఈటింగ్. కాపరులమైన మనం తిండిబోతుతనం అనే పాపాన్ని జయించాలి. కాపరులకు విశ్వాసులు ప్రేమతో పెడుతూనే ఉంటారు. చాలా సున్నితంగా వాళ్ళు పెట్టేదాన్ని తిరస్కరించాలి. చాలు 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 అనే మాట మనం పదే పదే అనకపోతే మన శరీరం అనారోగ్య పాలవుతుంది. చాలామంది సంఘ కాపరులో షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ దినాల్లో. నేను కూడా షుగర్ పేషెంట్ని. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. నా షుగర్ వయసు 23 ఏళ్ళు. అంటే 23 ఏళ్ల వయసుకే నాకు షుగర్ వచ్చింది. నా ఆరోగ్యాన్ని నేను ఎప్పటికీ కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే దేవుని కొరకు మనం ఫలభరితంగా పరిచర్య చేయగలం. రెండవది, అవాయిడ్ ఓవర్ వర్క్. ఎక్కువ పని కూడా మేదేసుకోకూడదు. పని విభజన చేయాలి. పాస్టర్ గారే చర్చి ఊడుస్తాడు, పాస్టర్ గారే ప్రసంగం చేస్తాడు, పాస్టర్ గారే స్పీకర్ని రిసీవ్ చేసుకుంటాడు. ఏ టు జెడ్ పాస్టర్ గారే పాటలు పాడతాడు ఆదివారం, పాస్టర్ గారే ప్రకటనలు చేస్తాడు, పాస్టర్ గారే వర్తమానం ఇస్తాడు, పాస్టర్ గారే ముగింపు, అన్ని పాస్టర్ గారే. నో. ఇలా ఓవర్లోడ్తో బాధపడ్డాడు నాయకుడైన మోషే. వాళ్ళ మామ ఇత్రో వచ్చి ఏం చెప్పాడు, ఇదేంటయ్యా పొద్దున్న లేచి సాయంత్రం దాకా నువ్వు ఈ తీర్పు చెప్పడం, పని విభజన చేయి. 10 మందికి ఒక లీడర్ని పెట్టు, 100 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టు, 1000 మందికి ఒకరి మీద పెట్టు. ఆ తర్వాత నువ్వు తీర్పు తీర్చు. అలాగే వచ్చినాయి జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఇలా వచ్చాయి. పని విభజన. పాస్టర్ గారికి ఉన్న పెద్ద మూఢనమ్మకం ఏంటంటే, దురభిప్రాయం, నేను తప్ప ఈ పని బాగా ఎవరు చేయలేరు, అందుకని అన్ని పనులు మేదేసుకుంటారనమాట. వద్దు, మేదేసుకోవద్దు. వయసు పెరిగే కొంది పని తగ్గించుకోవాలి. ఒక సహోదరుడు అన్నాడు, ట్రస్ట్ అండ్ రెస్ట్ ఇన్ గాడ్ అన్నాడు. ట్రస్ట్ అండ్ రెస్ట్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మి దేవునిలో విశ్రాంతి తీసుకో. ప్రతి ప్రోగ్రాంకి ఎస్ అని చెప్పొద్దు. చాలామంది పిలుస్తూ ఉంటారు, నువ్వు ఎదిగే కొంది, రేపు మా దగ్గరకు రండి, ఎల్లుండి మా దగ్గరకు రండి, తర్వాత మా దగ్గరకు రండి. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. 31 రోజుల్లో 30 రోజులు బయటే ఉంటాడు, కుటుంబానికి బయటే. ఆయన ఆరోగ్యాన్ని ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎన్నడూ కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నీవు నిర్లక్ష్యం చేసుకోకూడదు. 2 విషయాలు చెప్పి నేను ముగించబోతున్నా. అవాయిడ్ ఓవర్ ఈటింగ్, అవాయిడ్ ఓవర్ వర్క్. ఓవర్ వర్క్ చేయమని ఎప్పుడు చెప్పడండి. డ్యూటీ ఈజ్ గాడ్స్ విల్, ఓటీ ఈజ్ సాటన్స్ విల్. డ్యూటీ అనేది దేవుని చిత్తం, కానీ ఓవర్ టైం ఉందే అది సైతాను చిత్తం. నేనంటాను, ప్రతి సంఘ కాపరి ప్రతి సోమవారం విశ్రాంతి దినముగా పాటించాలి. భార్యా బిడ్డలతో సమయం గడిపి సోమవారం ఏ కార్యక్రమాలు పెట్టుకోకూడదు. ప్రతి సోమవారం ప్రతి సంఘ కాపరికి సెలవు దినముగా పాటించాలి. ఆ ఒక్కరోజు భార్యా బిడ్డలతో సమయం గడిపి ఇంట్లోనే ఉండాలి. కొంతమంది 7 రోజులు బయటకే వెళ్ళిపోతారు. అది మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి అంత క్షేమం కాదు. నేను ముగించబోతున్నాను ప్రియులారా. సంఘ కాపరి యొక్క ప్రాధాన్యతలు. మొదటి ప్రాధాన్యత, అతడు దేవునితో సమయం గడపాలి. రెండవ ప్రాధాన్యత, తన కుటుంబంతో సమయం గడపాలి. మూడవ ప్రాధాన్యత, తన సంఘముతో సమయం గడపాలి. సంఘ విశ్వాసుల్ని మేపాలి, కాయాలి, వాక్యానుసారమైన సలహాలు ఇవ్వాలి. 4వ ప్రాధాన్యత, తన చుట్టూ ఉన్న సమాజంతో సమయం గడపాలి. వారి కోసం ప్రార్థించాలి, వారికి దేవుని ప్రేమను చూపించాలి, వారికి సువార్త ప్రకటించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాస్టర్ గారు అండ్ హిమ్సెల్ఫ్. పాస్టర్ గారు తనతో తనకు ఉండే సంబంధం. అవాయిడ్ ఓవర్ ఈటింగ్, అవాయిడ్ ఓవర్ వర్క్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. క్షమించండి. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సంఘ కాపరులమైన మేము
ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. రాకేష్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ను బట్టి వందనాలు. సేవకులందరూ కలిసి ప్రతిరోజు నీతో ఒకరితో ఒకరు సమయం గడిపే కృపనిచ్చారు. ఈ 200 రోజు యొక్క సందర్భంగా మరి ఈ బిడ్డలతో సహవాసం చేసే భాగ్యం నాకు కూడా దయచేసినందుకు నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ, మేమందరం కూడా ఉదయాన్నే లేవగానే మొదట నీతో సమయం గడపడానికి సహాయం చేయండి. అనేక సార్లు మేము నిర్లక్ష్యం చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అలాగే మీరు మాకు అనుగ్రహించిన కుటుంబంతో బిడ్డలతో ఎక్కువ సమయం గడపడానికి సహాయం చేయండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిపే కృప మీరు మాకు దయచేయండి. అలాగే మీరు మాకు వచ్చినటువంటి ఆ చిన్న సంఘం పట్ల బాధ్యత కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా చుట్టూ ఉన్న అన్ని జనులను ప్రేమించి వారి కోసం ప్రార్థించి వారికి సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించే సాధనంగా మమ్మల్ని వాడుకోనండి. ముఖ్యంగా ఎన్నడూ ఓవర్ ఈటింగ్కి పోకుండా, ఓవర్ వర్క్ కొరకు వెళ్లకుండా, నిన్ను నమ్మి సరైన విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ రాబోయే దినాల్లో ఫలభరితమైన పరిచర్యలో పాల్గొనే కృపనిమ్మని, వాడబడే కృపనిమ్మని రాకేష్ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, ఈ జూమ్లో ఉన్న సేవకుల కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.